హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీలో ఈరోజు ఉదయం అయితే ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అందులో ఆ స్పాట్లోనే ఒకరు అక్కడికక్కడ మృతి చెందారు. అలాగే మరొకరి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని చెప్తున్నారు. 13 మందికి అయితే కనుక అత్యంత విషమంగా ఉంది పరిస్థితి. అందులో ఒకరి పరిస్థితి మరీ క్రిటికల్గా ఉందని చెప్తున్నారు. సో అసలు వివరాలు తెలుసుకుందాము. కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద ఈరోజు ఉదయం పెను ప్రమాదం అయితే చోటు చేసుకుంది. శ్రామికులతో వెళ్తున్నటువంటి ఆటోను ఎదురుగా వస్తున్న ఒక ఇసుక లారీ బలంగా ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి కూడా ఇబ్బందికరంగా, ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. అందులో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు చెప్తున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పిఠాపురం ప్రాంతానికి చెందినటువంటి సుమారు 14 మంది గ్రామస్తులు కూలి పనుల నిమిత్తం రైతులపూడి ఆటోలో బయలుదేరారు. తమ రోజువారీ జీవనోపాధి కోసం ఉత్సాహంగా బయలుదేరిన కూలీలకు మార్గ మధ్యంలోనే మృత్యువు లారీ రూపంలో ఎదురైంది. కత్తిపూడి జంక్షన్ సమీపంలోకి రాగానే వెనక నుంచి వేగంగా వచ్చిన ఇసుక లారీ వారిని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆటో పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారందరూ కూడా రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోయారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులందరూ కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఆ క్షతగాత్రులందరినీ కూడా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 13 మంది పరిస్థితి విషమంగా, ఆందోళనకరంగా ఉంది. వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వైద్యులు వారందరికీ కూడా మెరుగైన చికిత్స అందజేస్తున్నారని చెప్పేసి అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి లారీ డ్రైవర్ అతివేగమే కారణమని అయితే ప్రాథమికంగా చెప్తున్నారు. ఆటోలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉండడం కూడా ప్రమాద తీవ్రత పెరగడానికి కూడా ఒక కారణమని పోలీసులు చెప్తున్నారు. కూలి పనులకు వెళ్లి కుటుంబాలను పోషించుకునే పేదల జీవితంలో ఈ ప్రమాదం అయితే తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక చనిపోయిన వారి కుటుంబ సభ్యుల రోదనతో ఆసుపత్రి ప్రాంగణం అంతా కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. ఈరోజు ప్రస్తుతం పెరుగుతున్న ఈ ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని అయితే స్థానికులు కోరుతూ ఉన్నారు.